హాయ్ ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి చాలా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అయ్యాయి. సో ప్రతి ఒక్కరికి అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ వీళ్ళందరికీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మినిమం 10th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్, ఇక డిగ్రీ, సో అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఈ పోస్టులన్నీ రిలీజ్ చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో మనకి 10th క్లాస్ అంటే మనకు హవాల్దార్, ఎంటీఎస్ ఈ పోస్టులు రిలీజ్ చేశారు. సో మినిమం 18 ఏళ్ళు ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో ముందుగా పోలీస్ అంటే హవాల్దార్ అంటే ఏంటి, ఎంటీఎస్ అంటే ఏంటి? సో ఎంటీఎస్ అంటే అటెండర్ పోస్ట్ అండి. అటెండర్ పోస్ట్తో పాటు హవాల్దార్ కూడా ఇవ్వడం జరిగింది. హవాల్దార్ అంటే కానిస్టేబుల్ అని చెప్పొచ్చు లైక్ అనమాట. సో మనకి అప్లై చేసేటప్పుడు 2 అప్లికేషన్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎంటీఎస్కి అప్లై చేసుకోవచ్చు, హవాల్దార్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా ఒకటే నోటిఫికేషన్, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ అనేది ఒకటే ఉంటుందండి. దీనికి సింగిల్ ఎగ్జామే, ముందే చెప్తున్నాను. ఎవరైనా 10th క్లాస్ మీద అప్లై చేసుకునే పిల్లలు ఉంటే సో సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది వస్తుంది. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, ఇక నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీద అప్లై చేసుకునే వాళ్ళకి అవకాశం అండి. సో వీళ్ళు కూడా 18 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి సిహెచ్ఎస్ఎల్ అండి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. సో ఈ ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్ మీద క్లర్క్ జాబ్ చేయాలనుకున్నవారో, సో ఎవరైనా సరే క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్ అనే పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి కంపల్సరీగా కొన్ని పోస్టులకు అనేది మాత్రం టైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కంప్యూటర్ నేర్చుకుని ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు ఇంటర్లో ఎంపీసీ ఉన్న వాళ్ళైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు డేటా ఎంట్రీ లేదనుకోండి, మీరు సార్టింగ్ అసిస్టెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. సో మనకి పోస్టులు అనేది చాలా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఎవరైనా డిగ్రీ కంప్లీట్ పూర్తి చేసి సో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి 4వ తారీఖు లాస్ట్ అండి, అంటే రేపు లాస్ట్ తేదీ. సో 4/7/2025 సిజిఎల్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. సో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ పడిన తర్వాత 2 రోజుల లోపల అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు ఎప్పుడు వెయిట్ చేయకుండా సో ముందుగానే అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక వీళ్ళు కూడా 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇది ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అండి. సో ముందుగా చెప్తున్నాను, ఎంటీఎస్ అంటే అటెండర్, అదేవిధంగా సో హవాల్దార్ అంటే పోలీస్ అండి. సో అదేవిధంగా వాళ్ళు 10th క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ ఎంటీఎస్ జాబ్కి. ఓకే, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వేలు, పోలీస్ డిపార్ట్మెంటు, నారోటిక్స్ డిపార్ట్మెంటు, సో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయో సో అవన్నీ ఫిలప్ చేయడం జరుగుతుంది ఈ పోస్టుల ద్వారా. ఓకే, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా. ఇక నెక్స్ట్ క్లర్క్ పోస్టులు. సో ఉదాహరణకి మనము పోస్ట్ ఆఫీస్లో మనం డబ్బులు రిసీవ్ చేసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం, కస్టమర్లతో వస్తే ఆర్డీలు కట్టించుకుంటాం, వీళ్ళందరినీ కూడా క్లర్క్ పోస్టులు అంటాము. సో వాళ్ళు కూడా ఈ పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు రైల్వేలో తీసుకున్నట్లయితే ఉదాహరణకు టికెట్ కలెక్టర్ అంటే చిన్న చిన్న పోస్టులు ఉంటాయి కదా, అవన్నీ క్లర్క్ పోస్టులు ఉంటాయి. అదేవిధంగా ఆఫీస్లో వర్క్ ఉంటుంది రైల్వే డిపార్ట్మెంట్లో కూడా. సో అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. అదిగా నెక్స్ట్ అదేవిధంగా సిజిఎల్ అండి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనమాట. సో మనకి బేసిక్ పే అనేది మినిమం 25,000 అనేది ఉంటుంది ఏ దానికి అప్లై చేసినా. సో మేము డిగ్రీ చేసాము, మేము ఇంటర్ మీద అప్లై చేసుకోవచ్చా, 10th మీద అప్లై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. 3 రకాల పోస్టులకు కూడా మీరు ఎలిజిబులే. ఓకే, 10th, ఇంటర్, డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఎవరైనా ఈ 3 పోస్టులకు కూడా సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి అదేవిధంగా మనం 10th చేసాం కదా, మేము డిగ్రీ పోస్టులకు ఎలిజిబుల్, లేకపోతే ఇంటర్ చేసాం కదా మేము డిగ్రీ పోస్టులకు ఎలిజిబుల్ అంటే కాదు. సో కేవలం 10th, ఇంటర్ చేసిన వాళ్ళు 10th, ఇంటర్ పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒకవేళ డిగ్రీ ఫైనల్ చదువుతుంటే మనకు సిజిఎల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మనకి ఇప్పుడు నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్, సో బీటెక్, డిప్లొమా వీళ్ళైతే ఎవరైతే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ చేసి ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఎస్ఎస్సిలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి కదా, అలాంటి ప్రాజెక్టులు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైనా సరే బీటెక్, అదేవిధంగా డిప్లొమా, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా మనకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో మరి లేట్ చేయకుండా అప్లికేషన్ అనేది తొందరగా చేసేసుకోండి. ఇంకోటి విషయం అండి, మనకు అప్లై చేసే ముందు చాలామంది అభ్యర్థులకు ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి, ఫోటో అప్లోడ్ కావట్లేదని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయి. సో దీని గురించి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి బోర్డు. ఏంటంటే సో ఎవరైనా సరే ఈ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఫేస్ అథెంటికేషన్ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేసినప్పుడు. ఏంటి ఫేస్ అథెంటికేషన్ అంటే సో మనకి జెన్యూన్ క్యాండిడేట్ ఇతనా కాదా అనేది సో మనకి సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి మనం ఎవరైతే సరే ఫోన్లో మనకి చేసుకొని
చేసుకోవాల్సి ఉంటుంది ఈ అథెంటికేషన్ అనేది. అథెంటికేషన్ చేసుకున్న తర్వాతనే మనకి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా సరే అథెంటికేషన్ కోసము సో కొన్ని మీరే చేసుకుంటారా లేకుంటే అది ల్యాప్టాప్లో చేసుకుంటారో అది మీ ఇష్టము. సో కాబట్టి అథెంటికేషన్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీ ఫోటోలు అప్లోడ్ కావు, ఫేస్ అథెంటికేషన్ కూడా జరగదు. కాబట్టి మీరు ఫేస్ అథెంటికేషన్ జరగాలి ఇవన్నీ అంటే మీరు ఒక బయోమెట్రిక్ అనేది చేయాల్సి ఉంటుంది. కొంతమందికి బయోమెట్రిక్ ప్రాబ్లం ఉండడం వల్ల సో చాలా లేట్ అవుతుంది. ఉదాహరణ మీరు ఫోటో అప్లోడ్ చేయకపోతున్నారు కానీ ఫోటో కాలేదు, దీనివల్ల ఏమవుతుందంటే అథెంటికేషన్ ఫెయిల్డ్ అని సంథింగ్ ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి చూసుకొని మీరు అథెంటికేషన్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఈ అవకాశం అనేది కేవలం 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళకి అనేది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఎవరైనా సరే ముందు జాగ్రత్తగా పడి అప్లై చేసుకుంటే సరిపోతుంది. టైం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా తొందరగా అప్లై చేసుకోండి. టైం చదవడానికి మనకు టైం కావాలి కదా, సో మీరు తొందరగా అప్లై చేసుకుంటే టైం అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో ఇదండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ మన ఫేస్ 8/25 మనకి మన అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డేట్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని తప్పులు చేసి ఉంటారు కదా ఎవరైనా అప్లికేషన్లో, సో వాళ్ళ కరెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారనమాట. సో దాన్ని కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా అప్లికేషన్ అనేది చేసుకోండి. టైం చదువుకోవడానికి కూడా కేటాయించుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.